ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 31వ అధ్యాయము చక్కనైన మాట రాయబడుతున్న మాటలను గమనిద్దాము. 10వ వచనము, సామెతలు 31:10 చదువుతూ ఉన్నాను, గమనించండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎవరండి? గుణవతి అయిన భార్య. నిజంగా గుణవతి అయిన భార్య దొరుకుట చాలా మంచిదని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉన్నది. దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చక్కనైన మాటలు మరి పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రవక్తల ద్వారా వ్రాయించి పెట్టినాడు. ఒక భార్య అనేది నమ్మకస్తురాలుగా ఉన్నప్పుడు ఆమె గుణము శ్రేష్టమైనది అయితే ఆ యొక్క గుణవతి అయిన భార్య ముత్యము కంటే విలువైనది. చూసినారా? ఎందుకని? ఎంతో ఆమె గుణములో ఉన్న విశ్వాసము, నమ్మకము తన భర్త ఎంతగానో మరి కొనియాడతాడు, ఎంతగానో ఆమెని ప్రేమిస్తాడు. శరీర సంబంధమైన భార్యాభర్తల ప్రేమ మరి ఈ లోక సంబంధమైన యొక్క విషయాలలో మనం చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుట మరి చాలా చక్కగా రాయబడుతున్న మాటలను దొరుకుట అరుదు. వెమటే దొరకదండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఒకవేళ దొరికితే అట్టిది ముత్యము కన్నా విలువైనది. నిజంగా ఇది భక్తుడైన సొలొమోను వ్రాసినాడు. కనుక గుణవతి అయిన భార్య విషయంలో దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా రాయబడ్డది. మరి అలాగనే దేవుని యొక్క వాక్యములో నుంచి తీయబడిన వధువు, పరిశుద్ధులు, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారు, వాళ్ళలో కలంకము, మచ్చ, ముడత, డాగులేని యొక్క సంఘము ఆ యొక్క మరి అపోస్తులైన పౌలు గారు సిద్ధపరిచినాడు. మరి అలాగనే ఈ గడియకు కూడా చివరికాల వర్తమానికుని పంపించి ఆయన ప్రణాళికలో ఉన్న వధువుని దేవుడు సిద్ధపరిచినాడు. గుణము కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకత్వం కలిగి నాడు విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ కలిగిన యొక్క వ్యక్తి దేవుని యొక్క వధువులో భాగమై ఉన్నాడు. అటు యొక్క వధువుగా, వధువు సంఘములో నీవు నేను భాగస్థులుగా ఉండి నిత్యత్వం, నిత్య జీవంలోనికి వెళ్ళటానికి సిద్ధపడదాము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది దొరికితే ముత్యము కన్నా మరి విలువైనదని వాక్యం రాయబడుతూ ఉన్నది. నా జీవితంలో, విశ్వాస జీవితంలో విలువ కలిగి దేవుణ్ణి మహింపరుచుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకు నడిస్తే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించి, దీవించి బలపరిచేవాడుగా ఉంటాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, చివరి కాలము ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కనిపెడదాము. నమ్మకస్తులంగా భూమి మీద జీవిద్దాము. ఆ యొక్క రాజ్యములు ఉండటానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, గుణవతి అయిన భార్యని గురించి మీరు మాట్లాడినారు. అటుది దొరికితే ముత్యము కన్నా విలువైనది అన్నారు. దొరకటము అరుదు అన్నావు ప్రభువా. అయా, నీ పిల్లలైన వారి శ్వాసములో బలపరచబడి నీకు నమ్మకస్తులుగా ఉండి శ్వాస పరిశుద్ధ జీవితంలో ముందుకు నడవటానికి సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ యొక్క పరిచర్య కొరకే మీరు ప్రార్థన చేయండి. ఆమేన్.